గౌరవ మంత్రి గారికి డైరెక్ట్ మీద వారు చెప్పారు సార్. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత గొర్రెలు అందరికీ చెప్పినట్టు నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కాన్ఫరెన్స్లో కూడా ఫస్ట్ వచ్చింది అధ్యక్ష. నిన్న శ్రీకాకుళంలో కూడా వచ్చింది. మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్కి వచ్చి కొంతమంది కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ ఇస్తాం అధ్యక్ష. ఏ సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తాం. ఆ మెయింటెనెన్స్ దగ్గర వచ్చిన లోపాల వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. మెయింటెనెన్స్ ఎవరికైతే ప్రభుత్వం ఎండాస్ చేస్తామో వాళ్ళ మీద కరెక్ట్గా సూపర్వైజింగ్ ఉండి వాళ్ళ కార్యక్రమం చేస్తే అసలు ఇబ్బంది రాదు అధ్యక్ష. అక్కడ వచ్చిన లోపాల వల్ల అక్కడ జరుగుతున్న అవకతవకల వల్ల ఇది వస్తుందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విషయం తెలియజేస్తున్నాం. దయచేసి దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద ఏమైనా ఉంటే చర్య తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో అవి ఉండదనేది నా తాలూకా నాకున్న అనుభవంతో కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు, అది కాకుండా మనం ఫిల్టర్ బెడ్ దగ్గర నుంచి ఫిల్టర్ చేసిన వాటర్ ఓవరాల్ ట్యాంక్ వెళ్ళే వరకు కూడా క్లీన్గానే ఉంటుంది. మనం డెలివరీ ఇచ్చేటప్పుడు లైన్ డ్యామేజ్ ఉంటుంది. అంటే ఊర్లోకి వెళ్ళేటప్పుడు వార్డుల్లోకి వెళ్ళేటప్పుడు లైన్ డ్యామేజ్ ఏమవుతుంది, డ్రైన్స్ క్రాసింగ్ ఉంటుందండి. డ్రైన్స్ క్రాసింగ్ దగ్గర చూడరేళ్ళు మొత్తం ఎక్కడన్నా లీక్ బయటకు వస్తే చూస్తారు తప్ప కింద కలవట్ల దగ్గర డ్రైన్ క్రాసింగ్ దగ్గర తెలియదు. అంచేత దానికి ఇది వరకు ఏముండేదంటే మున్సిపాలిటీలో ఒక లైన్ మ్యాన్ ఉండేవాడు, క్లియర్గా రోజు లైన్స్ అని చూసేవాడు. కానీ ఇప్పుడు అది జరగట్లా. కంటామినేషన్ అనేది ఖచ్చితంగా ఆ డ్రైన్స్ దగ్గరే జరుగుతుంది, కలవట్ల దగ్గర జరుగుతుందండి. అది మీరు చెప్పిన వాస్తవం అధ్యక్ష. ట్యాంకులో ఫ్లోరినేషన్ చేయడం వల్ల కూడా కంటామినేషన్ వాటర్, తర్వాత పైప్ లైన్లు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అవుతుంది. తర్వాత చాలా చోట్ల గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో కానీ ఈ డ్రైనేజీల వెంబడి ఈ పైప్ లైన్లు ఉండడం వల్ల ఎక్కడన్నా లీకేజ్ ఉంటే దాని కారణంగా ఇళ్లలో వాళ్ళు మోటార్లు వేయడం, దానికి ప్రెషర్ కారణంగా ఈ కంటామినేటెడ్ వాటర్ పైప్లోకి వెళ్ళి కూడా బారిన పడే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో తురకపాలెం గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు. తురకపాలెంలో ప్రధాన కారణం ఏంటంటే అధ్యక్ష, క్వారీ ఉండిపోయింది. ఆ క్వారీలో 4 సంవత్సరాలుగా క్వారీ నుంచి వాటర్ ఓవర్ ట్యాంక్ ఇస్తున్నారు. దాని కారణంగా ఈ మిలిడోసిస్ బ్యాక్టీరియా కూడా డార్మెంట్గా ఉండే బ్యాక్టీరియా కూడా మళ్ళీ రావడం, దాని కారణంగా ఇబ్బందులు లేతనే వచ్చారు. మీరు అన్నట్టుగా ఇవాళ ఓవర్ ట్యాంకులని జిఎల్ఎస్ఆర్లని క్లోరినేషన్ చేస్తున్నాం అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో కూడా మొబైల్ వ్యాన్స్ను కూడా ఈ అర్బన్ ఏరియాస్లో వాటర్ టెస్టింగ్ కోసం మొబైల్ టెస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. మెయింటెనెన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నాం. ధన్యవాదాలు. కాకుండా మున్సిపాలిటీ పంచాయతీరాజ్ కూడా దాని మీద దృష్టి పెట్టాలి నిరంతరం. లైన్ అందుకని దాని గురించి ఈ హెల్త్ కమిషనర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో కూడా ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది అధ్యక్ష. నిరంతరం వాటి మీద పర్యవేక్షణ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 14334 నాదెండ్ల మనోహర్ గారు. అధ్యక్ష,